Darlings, how you all doing? Welcome to another vlog. So, ఈరోజు మనం దబ్బుగులి పోతున్నాము. It is about 130-140 kilometers from Bangalore. ఇది మొత్తం నేను అసలు స్టార్ట్ కాకముందే ఇది పెట్రోల్ అయిపోయింది. మళ్ళా డేడ్కు పోయి పెట్రోల్ తీసుకుని వచ్చిన ఈరోజు. లెట్స్ సీ స్టార్టింగ్ ఇట్లుంది, ఇంకెట్లా జరుగుతుంది ఈరోజు. సో డార్లింగ్స్, మనం వచ్చి మార్తరెల్లి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ గొట్టిగేరే దగ్గర ఉన్నాము. సో ఇక్కడ కింద వచ్చేసి మనకి నైస్ రోడ్ పోతుంది అన్నమాట. సో దిస్ ఈస్ టువర్డ్స్ తుమ్కూర్ అండ్ ఆల్. సో మనం ఇటు సైడ్ పోతే మనం ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ వెళ్తాము. సో ఫస్ట్ పిట్ స్టాప్ గైస్. సో ఇప్పుడు ఉల్లల్లినో ఏదో అల్లి దగ్గర ఉన్నాము. నెక్స్ట్ మనం కొడేపల్లి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడి సైడ్ నుంచి విల్ కీప్ కంటిన్యూయింగ్ అబౌట్ ఇంకా 60-70 kilometers ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టాప్. టోటల్ అన్ని 3 బండ్లు. అనదర్ స్మాల్ పిట్ స్టాప్ అనమాట. ఏం లేదు, ఊరికే ఆపిన. ఇంకా వచ్చిర్రు మన కూరగాయలు. వాళ్ళు ఏదో చెప్తాం అనుకుని వచ్చిర్రు, మళ్ళీ చేతిలో కెమెరా చూడంగానే వెళ్ళిపోయారు వాళ్ళు. సో మీకు ముందు వ్యూ చూపిస్తా, చూడండి ఎట్లుందో. ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಅದಿಲ್ಲ ಕಾಸ್ಕೊಡಂಗೆ ಕೊಡಿ స్కాన్ కాదు, చికెన్ మసాలా అన్నీ సరిపోతాయా? చాలు, లేకపోతే రాత్రి నిన్నే వండుతాం. గుద్ద వలుగుతుంది. ఇదే లాస్ట్ స్టాప్. ఇంకా ముందు ఉంది. ವಾಟರ್ ಬಾಟಲ್ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದ ಮೋನ? ವಾಟ್ರು ಅಲ್ಲಿ ನೀರು ಸುರಾಗಲ್ಲ, ಬೇರೆ ತಗೊಂಡ್ರೆ ಇಲ್ಲೇ ತಗೊಂಡು ಹೊಂಟವ್ರಿ. ಅಲ್ಲಿ ಒಳ ನೀರು ಆಗಲ್ಲ, ಗಲೀಜ್ ಬರ್ತದೆ, ಇಲ್ಲೇ ತಗೊಂಡೋಗಿ. వీళ్ళ దగ్గర గిన్నెలు అన్ని తీసేసుకొని బయలుదేరుతున్నాం. ఆవిడ ఏమంటుందంటే ఇంకా ఎక్కువ గిన్నెలు కావాలంటే నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇది తిరిగిస్తే నెక్స్ట్ టైం ఇస్తా అంటుంది ఆమె. ఫెయిర్ ఎనఫ్ అనిపించింది మాకు కూడా. ఆవిడే 20 kilometers అని, దబ్బుగులి 20 kilometers. వ్యూ మొత్తం అన్ని మౌంటైన్స్, మధ్యలో ఒక బ్యూటిఫుల్ ట్రీ హౌస్ కట్టుకున్నాడు. నేను ఉందామురా ఈడనే అంటే ఈడేమో వద్దురా వెళ్ళిపోదాము అంటాడు వాడు. అసలు చూడండి, ఇక్కడ నుంచి మంచిగా ఇట్లా ఎక్కచ్చు. అది ఫస్ట్ ఫ్లోరు, మంచిగా ఆడి నుంచి సెకండ్ ఫ్లోర్. వాహ్, తాజ్. అండ్ అక్కడి నుంచి వ్యూ అది. కెవ్వు కేక. రోడ్ అయితే భయ్యా మొత్తం ఇట్లనే ఉంది భయ్యా. ఇంకా ఈడు కూడా ఇట్లనే కనిపిస్తుంది. ఇంకా రోడ్ మొత్తం రచ్చనే. ఇటు నుంచి మన బెంగళూరు నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ నువ్వు 120 kilometers, మీకు ఆల్మోస్ట్ 4 hours పడుతుంది. సో కొంచెం ప్లాన్ చేసుకొని రండి అకార్డింగ్లీ. ఇక్కడ మన ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా ఉంది. ఇట్ కెమెరా నాట్ అలౌడ్ అంటుండు. ఫోన్ ఈస్ ఓకే, బట్ డు నాట్ గెట్ ద కెమెరాస్ హియర్, దే నాట్ అలౌడ్. అండ్ దట్స్ అబౌట్ ఇట్. క్యారీ ఇనఫ్ వాటర్, స్టే హైడ్రేటెడ్, అండ్ ఐల్ సీ యూ ఇన్ సైడ్.
అదే మన బాయ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఇంకా వ్లాగింగ్ చేస్తున్నాం. ఫైనలీ వి రీచ్ ద దబ్బుగులి. సో అక్కడ వచ్చేసి మనకి టెంపుల్ ఉంది. నైట్ ఏదో జాతర జరిగినట్టుంది. వాటర్ ట్యాంకర్స్ అక్కడ ఏవేవో ఏమంటారు టెంట్ మొత్తం అన్నీ వేసారు. సో దిస్ ఈజ్ కావేరీ నది ఉంటుంది అనమాట. ఇక్కడ కావేరీ నది ఇటు నుంచి ప్రవహిస్తుంది. సో దిస్ ఈజ్ అ బార్డర్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు, రెండింటికి మధ్యలో బార్డర్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద మైటీ కావేరీ రివర్. మంచిగా ఉంది ఇది, హ్యాపీగా ఒక రైడ్ పోవచ్చు దీంట్లో. ఇంటూ ద మౌంటైన్స్. నీళ్ళు అయితే క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. ఓ వెరీ వెరీ కోల్డ్. అరే రాత్రి ఇన్నో అనుకుందామా ఫ్రెండ్, ఎట్లా వస్తుందో 100% ಸುಸ್ತಾಗ್ಬಿಟ್ಟಿದ್ದೀರಾ? ಅದೆಲ್ಲ ಕಲ್ಲು ತಾನೆ. అసలు రోడ్లు ఎట్లా నడుపుతారు చెప్పండి. ಸಿಗ್ನಲ್ ಬೇರೆ ಇದೆ ಅನ್ಸುತ್ತೆ, ಒಂದು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಹೆಂಗಿದೆ ನವೀನ ಮೋನಾ ಇಲ್ಲಿ ಕ್ಯಾಂಪಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ? ಓ ಸೂಪರ್ ಇದೆ, ಇಲ್ಲಿ ಬಿಡಲ್ಲ ಸುನೀಲ್ ಬ್ರೋ. ఈ జుగాడు చూసిర్రా? హెల్మెట్ ఎట్లా వేసినాము లాకు. ఇంక ఇది తీద్దాం అనుకున్నా రాదు. ఇది ఇంక ఇంట్లోకి వెళ్ళి కూడా తీసానంటే ఆడకన్నా దరిద్రుడు ఇంకొకటి ఎవడు లేడు. సో ఇదే గైస్ మన దబ్బుగులి బసవేశ్వర టెంపుల్. భయ్యా ఈరోజు నైట్ క్యాంపింగ్ ఇక్కడే భయ్యా. పుర్రా నిమ్మకాయలు కలుపుతున్నావారా? బటర్ మిల్క్ చేస్తున్నాను. ఏమంట నెట్వర్క్ ఉందా? ನಾನು ಬರಲ್ಲಪ್ಪ ಪ್ಲೀಸ್ ಅಪ್ಪ. ಪೂರ್ಣ ಎತ್ಕೊಂಡು ಹೋಗು. ನೀನು ಕಾಲು ಇಟ್ಕೊಂತೀನಿ, ಆ ಗಾಡಿ ಇಟ್ಬಿಟ್ಟು ನಾನು ಇವಾಗೇ ಬಂದೆ. ఏ బేవర్సి ಹೋಗೋ పోరా, ఉప్పు తీసుకురా. ಕರೆಕ್ಟ್ ನೀವು ಮಾಡ್ತಾ ಇದೀಯ ಇವಾಗ ತನಕ, ಅದುದಾ ಹೇಳ್ತಾ ಇದೀರಾ ಅವರು. సో ఈ నీళ్ళు ఉంది కదా, ఈ నీళ్ళు సీదా పోతే హొగ్నేకల్ ఫాల్స్కి పోతుంది అనమాట. కొద్దిసేపు నాకు కలుస్తా. నేను అందరికి పని చెప్తే నా కొడుకు నాకు పని చెప్తాడు. ఇది మంట అంటించు, ఏందేందో పనులు చెప్తాడు. ఈడేం చేస్తాడు చెప్పు. Cheers bro. Cheers. రే నా పని అయిపోయింది, ನನ್ನ ಕೆಲಸ ಆಗೋಯ್ತು ಮಗ. అరే ఎవడన్నా మందు తాగి బటర్ మిల్క్ తాగుతాడు రా? రే బటర్ మిల్క్ తాగి మందు తాగాడు రా. ఇక్కడికి జింకలు, నక్కలు, పావురాలు, ఏనుగులు అన్నీ వస్తాయంట ఇక్కడ నీళ్ళు తాగడానికి. రేపు పొద్దున్న చూపిస్తాం మీకు. ఓకే, ఇప్పుడైతే నేచర్ చూసి ఎంజాయ్ చేయండి. బాయ్స్ చిల్లింగ్.
next to the river bed. What else can you ask for? I don't ask for anything else. You see the stars? My God, beautiful. Good morning from Dabguli. నైట్ టెంపరేచర్స్ మామూలుగా లేవు, కిందికి పోయింది మొత్తం. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది ఆడ, ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అవుతుంది. వాళ్ళు టెంట్లో అనుకుందాం దా అంటారు, ఆ టెంట్లో ఏమో చలి చచ్చిపోతుండే. ఆ పక్క నుంచి వాడు లైట్లు వేస్తున్నాడు. ఆ లైట్లు ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తాడు, క్రోకడైల్ స్పాటింగ్ చేస్తున్నాడు అంట. ఈరోజు ఇక్కడ జాతర అవుతుంది, క్రోకడైల్స్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎన్ని క్రోకడైల్స్ ఉన్నాయని స్పాట్ చేస్తున్నాడు రాత్రి అంతా. సో ఎవడన్నా వస్తే కొంచెం ఇవన్నీ చూసుకొని రండి. మోనా, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బ్రో. ఈడు బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేసినావు అని అడుగుతుండు రాత్రి. ఎందుకు ఓపెన్ చేసిన? చలికి చచ్చిపోతానేమో, అందులో ఏమైనా షద్దర్ ఉంటుందేమో అని ఎతికినారా? లౌడ్ అంటే నిజం. ఇలా రాత్రి అక్కడ ఎవడో టార్చ్ లైట్ వేసుకొని చూస్తున్నాడు. ఏందా అని అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైంది ఇంట్లో అన్ని ముసళ్ళు ఉన్నాయంట. మేము టార్చ్ లైట్ వేస్తే ముసలి లోపల పోతుంది. ఈడ ఇట్లా క్యాంపింగ్లు అన్నీ చేయొద్దు, అదే లాస్ట్ క్యాంపింగ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? పొద్దుగాల నిజం చెప్తున్నా. ఆడ సన్ రైజ్ కూడా అవుతుంది దాని మీద ఒట్టు. ఏం మొన్న కరెక్టా? ಬಾಯ್ಸ್ ಎಲ್ಲ ಕ್ಯಾಂಪಿಂಗ್ ಎಲ್ಲ ಮಾಡಬಾರ್ದಿಲ್ಲ. ಮುಸ್ಲಿಗೆ ಊಟ ಹಾಕ್ಬಿಡ್ತೀರಾ? ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏందో తెలుసా? బండి తీసుకొని అటు పక్కకు పోయి ఆడ నుంచి ఎంఎం మిల్స్ పోయి ఆడ నుంచి వేరే ప్రపంచ యాత్ర చేయాలని. ఏమవుతుందో ఏందో, పొద్దున అన్ని ట్విస్ట్లే. రాత్రి నిద్ర కూడా పోలేను నేను.